11 రోజుల దేవి నవరాత్రుల్లో 10వ రోజు నైవేద్యంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవికి చక్కెర పొంగల్ చేయాలండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని 1/2 కప్పు పెసరపప్పు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ వచ్చేసి బియ్యం కూడా వేసుకుని రెండు కూడా వాష్ చేసుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ని వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు గీ కూడా వేసుకుని కుక్కర్కి మూత విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వేరే ప్యాన్లోకి ఒక 1 కప్పు బెల్లం తురుము, 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగించుకోవాలండి. మనకి చక్కెర పొంగల్కి బెల్లం షుగర్ 2 వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల పాటు మరిగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగ మనకి రైస్ కూడా ఉడుకుంటుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కరిగించి పెట్టుకున్న షుగర్ బెల్లం వాటర్ని ఇందులోకి వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడనివ్వాలి. ఇలాగ వేరే ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకుని 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అలాగే కట్ చేసుకున్న బాదం ఇంకా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని అన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి. ఇలాగ ఒక 4-5 నిమిషాలకి మనకి చక్కెర పొంగల్ కూడా బాగా ఉడికి దగ్గరికి అవుతుందండి. ఇలా దగ్గర పడిన తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి వేసుకుని కొద్దిగా సాల్ట్ కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే శ్రీ మహిషాసుర మర్దిని దేవికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగల్ రెడీ. మీరు ట్రై చేస్తే రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో మరి.